శత్రుబాధలు అంటే రెండు రకాలుగా ఉంటాయి. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు. కొంతమంది శత్రువులు పైకి తెలుస్తారు, బహిర్గత శత్రువులు. కొంతమంది తెలియదు, అంతర్గత శత్రువులు. వెనకాలే ఉండి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. బహిర్గత, అంతర్గత శత్రుబాధలు పోవటానికి మామూలు పరిహారాలని, తాంత్రిక పరిహారాలు కూడా ఉంటాయి. అయితే శత్రుబాధలు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు తాంత్రిక పరిహారాలు చేసుకోవాలి. శత్రుబాధలు మామూలుగా ఉన్న వాళ్ళు నార్మల్ పరిహారాలు చేసుకోవాలి. ముందు తాంత్రిక పరిహారాలు చెప్పుకుందాం, ఎందుకంటే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అందరికీ. తాంత్రిక పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారం నిమ్మకాయ పరిహారం. ఆ నిమ్మకాయ పరిహారం ఏంటంటే, శనివారం మధ్యాహ్నం పూట ఒక నిమ్మకాయ తీసుకుని 4 రోడ్ల కూడల దగ్గరికి వెళ్ళండి. అంటే జంక్షన్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ ఆ నిమ్మకాయని 4 భాగాలుగా కోయండి. కోసిన తర్వాత ఆ 4 భాగాల మీద సింధూరం వేయండి. కొద్దిగా వేసిన తర్వాత 4 ముక్కల మీద సింధూరం వేస్తారు కదా, మీకున్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారాలి, లేకపోతే ఆ శత్రు బాధలు పోవాలి, వాళ్ళు చేసే వ్యతిరేక ఫలితాలు ఏవి పనిచేయకూడదు అనుకుంటూ ఒక్కొక్క ముక్క ఒక్కో దిక్కు వైపు విసిరేయాలి. ఇది తాంత్రిక పరిహారం. చాలా సులభం. నిమ్మకాయ తీసుకోవటం, 4 భాగాలుగా కోయటం. అయితే 4 రోడ్ల కూడల్లో కొయ్యాలి, చేతిలో పట్టుకొని కోసి